నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు అమెరికా చైనా వ్యూహాత్మక పోటీ, మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొత్త శక్తి సమీకరణాలు. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన చేపట్టడం కేవలం దౌత్య పర్యటన కాదు, ఇది భారత్ భవిష్యత్ జియోపొలిటికల్ బ్లూ ప్రింట్గా విశ్లేషకులు చూస్తున్నారు. జకార్తాలో ఇండోనేషియాతో సముద్ర భద్రత, రక్షణ సహకారం, ఇండో పసిఫిక్ వ్యూహంపై చర్చలు జరిగాయి. బ్రహ్మోస్ క్షిపణి సహా రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కీలక ఖనిజాలు, యురేనియం, గ్రీన్ ఎనర్జీ, రక్షణ భాగస్వామ్యం, సముద్ర నిఘా వ్యవస్థలు, సంయుక్త సైనిక విన్యాసాలపై చర్చలు జరిగాయి. చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే ఇండో పసిఫిక్ భద్రతా వ్యవస్థలో భారత్, ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలపడుతోంది. న్యూజిలాండ్ పర్యటన మరింత ఆసక్తికరం. ఎందుకంటే పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో భారత్ తన ఉనికిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. పసిఫిక్ ఇక దూర ప్రాంతం కాదు, భారత్ భవిష్యత్తు వ్యూహంలో కీలక కేంద్రంగా మారుతోంది. మోడీ 3 దేశాల పర్యటనల సారాంశాన్ని చూస్తే ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వరకు భారత్ ఒక కొత్త వ్యూహాత్మక వలయాన్ని నిర్మిస్తోందా? ఇండో పసిఫిక్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే కూటములకు భారత్ నాయకత్వం వహిస్తోందా? 2047 వికసిత భారత్ లక్ష్యానికి అవసరమైన కీలక ఖనిజాలు, సముద్ర మార్గాలు, సరఫరా గొలుసులను భద్రపరిచే మిషన్ ఇదేనా? ఈ 3 దేశాల పర్యటన కేవలం విదేశీ టూర్ మాత్రమే కాదు, 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలనే వ్యూహానికి నాంది కాబోతోందా? ఇవే అంశాలపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం గారు. రామ్మోహన్ గారు, కేవలం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్ ఇవే కాకుండా జూలై మొదటి వారంలోనే కనుక మనం చూస్తే భారత్, జపాన్ మధ్య 129 ఒప్పందాలు జరిగాయి. అంటే భారత్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా ఇండో పసిఫిక్ ఆర్కిటెక్ట్లో మొత్తం కీలకంగా కాబోతుందంటారా? రోజా గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న ఎస్ అనే సమాధానం, ఎందుకంటే తప్పనిసరి కాబోతుంది. చైనా వ్యూహాలను దెబ్బ కొడుతూ మన చుట్టుపక్కల ఉన్న చైనా దేశాలను చైనా ఎట్లా ఆక్రమించుకుంటూ ఏ రకంగా వారిని లోపరుచుకుంటూ చూస్తున్నాం కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక సామెత సినిమాలు ఉంటారు కదా, నీ ఇంటికి వస్తా, నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అన్నట్టు మనం వాళ్ళు మనకు వెనక నుంచి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మన పెరట్లో అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ద్వారా సింధుడి చికెన్ నెక్ ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం డైరెక్ట్ గా పసిఫిక్ మహాసముద్రంలో ఇండో పసిఫిక్ రాజకీయాల్లో జియో పాలిటిక్స్ లో పాల్గొని మనం నీ ఇంటి ముందుకే వచ్చి దెబ్బ కొడతామని చైనాను హెచ్చరిస్తున్నట్టే లెక్క అంటున్నారు. ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే చైనా వ్యూహం ఎట్లా ఉందంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన దేశం పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మెల్లమెల్లగా ఆర్థికంగా, రాజకీయంగా, దాంతో పాటు మనకు ఒక రకంగా చెప్పిన వ్యూహాత్మకంగా సైనిక పరంగా కూడా మెల్లమెల్లగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది కూడా. పాకిస్తాన్ లో మొదటి చెట్లాగుతూ అరేబియా మహాసముద్రంలోకి అడుగుపెట్టాలంటే సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి పాకిస్తాన్ ద్వారా అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వాడుకుంటుంది. ఇటుపక్క బంగ్లాదేశ్ ద్వారా, ముఖ్యంగా మయన్మార్ ద్వారా మరి పసిఫిక్ సముద్రంలోకి పసిఫిక్ సముద్రంలోకి అడుగుపెట్టి కొన్నిసార్లు అయితే తన ఒప్పందాన్ని తానే ఉల్లంఘించి చేసిన సందర్భం చూసినాం మనం. గతంలో నాకు తెలిసి 86 అనుకుంటాను, 86 లో ఒక ఒప్పందం కుదిరింది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి అణుశక్తి కార్యక్రమాలు జరపొద్దని చెప్పి 87 లో ఒప్పందం సంతకం పెట్టే తాను మరి ఈ మధ్యనే మరి పెద్ద ఎత్తున ఈ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అణుపరీక్ష జరిపే ప్రయత్నం, మిసైల్ని పేల్చే ప్రయత్నం చూసాం మనం. అంటే చైనా శత్రు దేశాలను మనం ఆకట్టుకోండి, శత్రువు మిత్రుడు అంటారు కదా రాజా గారు, అట్లా చైనాకి ఇవన్నీ శత్రు దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత మిత్రంగా ఉన్నా కూడా ఒక రకంగా చైనాకు భయపడి కొంచెం లొంగి ఉన్న కొద్ది రోజులు చైనా వ్యతిరేకించే వర్గంగా తయారవుతున్నాయి. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, లేకపోతే ఇటు పక్కన న్యూజిలాండ్ కానీ, అటు పక్కన మనకు ఈ 3-4 ఇండోనేషియా కానీ, ఈ 4 దేశాలు ఏదైతే చైనాను వ్యతిరేకిస్తూ దానికి దన్ను కావాలి వాళ్ళకు. కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే మన మోడీ గారి, భారత ప్రధాని మోడీ గారి పర్యటన 3 దేశాలు 6 రోజులు, అంటే 3 పువ్వులు 6 కాయల్లాగా 3 దేశాలు 6 రోజులు తిరుగుతున్నారు. తిరిగే క్రమంలో ఇండోనేషియా మొదలుపెట్టారు. మేము చూసాం ఇండోనేషియాలో ఎంత అద్భుతమైన స్వాగతం లభించుకున్నారు. అంటే ఇండోనేషియా అధ్యక్షుడు సువార్త ఏమన్నాడు మనకు,
మన డిఎన్ఏ ఇండియాది మాది అన్నాడు. అంత గర్వంగా పట్టిస్తున్నాడు ఆయన. మా డిఎన్ఏ మొత్తం ఇండియాదే అన్నాడు. ఆ రకంగా ఆ 2 రోజుల పర్యటనలో చూసుకుంటే అక్కడ దేవాలయాల పరిరక్షణ కానీ చూస్తున్నాం. మన నుంచి విడిపోయిన పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి దేశాలు దుర్మార్గంగా హిందువులను తరిమి కొట్టడం, మన దేవాలయాలు నాశనం చేయడం చూస్తున్నాం మనం. ఒక రకంగా సింధు నాగరికత అంటే పాకిస్తాను నుంచి మొదలుకొని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు గట్టిగా మాట్లాడాలంటే పర్షియా సంస్కృతి నుంచి మొదలు పెడితే మనకు ఇరాన్ అంటున్నాం కదా, అక్కడి నుంచి మయన్మార్ వరకు అఖండ భారత్ అంటాం మనకు ఒక రకంగా చెప్పాలి. అటువంటి దానిలో పక్కనున్న మన నుంచి విడిపోయిన పాకిస్తాను, బంగ్లాదేశ్ మన సంస్కృతిని నాశనం చేస్తూ దేవాలయాలు కూలగొడుతూ హిందువులు పంపించింది. కానీ ఇండోనేషియా ఇప్పటికి కూడా వేరుగా ఉన్న మా డిఎన్ఏ భారత్ అని గర్వంగా పట్టించుకున్న సందర్భం చూస్తున్నాం మనం. కాబట్టి ఇండోనేషియా పర్యటన సక్సెస్ అయినట్టు లెక్క. సుబాయ్ విమానాలు అట్లానే మనకు F-16 విమానాలతో స్వాగతం పలకడం చాలా అరుదైన విషయం. మనకు ఒక రకంగా చెప్పాలంటే పైనే ఆకాశంలో స్వాగతం పలికి నేల మీద దించి అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించడం మన మోడీని. అక్కడతోని ఆగకుండా ఇండోనేషియాలో ఒక 2-3 వ్యూహాత్మక ఒప్పందాలు మనం గట్టిగా గుర్తుంచుకున్నాం. ఒకటి రక్షణ ఒప్పందం, 2 ఆర్థిక ఒప్పందం, 3వది సాంస్కృతిక సామాజిక ఒప్పందాలు కూడా ఒప్పులు చేసుకున్నాం. అంటే సాంస్కృతికంగా కూడా మనకు వాళ్ళకున్న సంబంధాలను బట్టి. ఈ 2వ రోజు పర్యటన ఆస్ట్రేలియా. ఇప్పుడు 3వ రోజు మనం 2 రోజుల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటిస్తున్నారు. రేపు ఎల్లుండి మనకు జపాన్ మన న్యూజిలాండ్ పర్యటిస్తారు. న్యూజిలాండ్ కూడా మీరు అన్నట్టు 45 సంవత్సరాల తర్వాత చివరి ప్రధాని మన దేశం నుంచి పోయినోడు రాజీవ్ గాంధీ అనుకుంటున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఎవరు పోలేదంటే రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన ఏ ప్రధాని కూడా ఇంతవరకు ఇంక్లూడింగ్ మన 12 ఏళ్ళుగా మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండి కూడా మోడీ గారు కూడా ఈ మొదటి తట్టుకోవడం. అట్లా చూసుకుంటే సుమారు 80 దేశాలు ఇప్పటిదాకా తిరిగి ఒక మరి దగ్గరున్న న్యూజిలాండ్ ను మన భారత ప్రధాని 40 ఏళ్ళుగా సందర్శించలేదంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మన వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముఖ్యంగా ఇండో పసిఫిక్ మన ప్రాంతాల్లో న్యూజిలాండ్ ప్రభావం కూడా తక్కువది కాక న్యూజిలాండ్ మంచి చేసుకోవడం, న్యూజిలాండ్ నుంచి ముఖ్యంగా చైనాకు భయపడుతున్న లేకుంటే చైనా నుంచి థ్రెట్ ఉన్న ఈ ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, జపాన్ కానీ, ఈ దేశాలను ఇండోనేషియా కానీ, ఈ దేశాలను మనం జపాన్ ప్రధాని మొన్ననే వచ్చిపోయారు కదా మన దగ్గరికి. అట్లా ఈ 4-5 దేశాల్లో ఇండో పసిఫిక్ జియో పాలిటిక్స్ ను మనం చేస్తున్నాం. స్పష్టంగా నువ్వు మా చుట్టుపక్కల దేశాలు మాల్దీవ్స్ తో సహా నువ్వు అస్థిరపరుస్తూ వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు కల్పించుకుంటూ ముఖ్యంగా పోర్టులను, బంగ్లాదేశ్ లో పోర్టులను రకంగా చెప్పిన చైనానే స్వాధీనం చేసుకున్నట్లు లెక్క. బంగ్లాదేశ్ పోర్టులను అట్లాగే చేస్తుంది, అభివృద్ధి చేసిన. పాకిస్తాన్ ఎట్లా కరాచీ పోర్టు దాకా మార్గం సుగమం చేసుకుంటుంది సిపెక్ రహదారి ద్వారా. కనుక అరేబియా మహాసముద్రంలో ఇటీవల ఇంకొక మాట చెప్పాలి రోజా గారు, ఇటీవల అరేబియా మహాసముద్రంలో ఒక మిసైల్ ను మన నౌకను ప్రవేశపెట్టింది. అంటే మన విక్రాంత్ నౌక పోటీగా గుజరాత్ కాండ్లా తీరంకు దగ్గరగా వాళ్ళ అంతర్జాతీయ జలాలు ఉన్నాయినా కదా పెట్టడం వల్ల ఏంటంటే రేపు పొద్దున ఇరాన్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి కానీ మన చమురును ఆపే ప్రమాదం ఉంది మన అరేబియా సముద్రంలో. చైనా ఆ రకంగా ముందుకు వచ్చింది. ఇట్లా సేమ్ అదే పద్ధతిలో బంగ్లాదేశ్ ద్వారా, మయన్మార్ ద్వారా ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో కూడా ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని మన వ్యూహం ఆలోచన చైనా దీనికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, దాన్ని దాటి ఇండో పసిఫిక్ మన సంబంధం జియో పాలిటిక్స్ లో ఈ 4-5 దేశాలతో సంబంధం తెలుసుకోవడంతో ముందుకు పోతున్నాం అన్నాం. ఇంకో మాట చెప్పాలి, ఈ మధ్యన అమెరికా కూడా కొంచెం తోక జడుస్తుంది. వాడి దేశాల సమావేశం పెడతా ఉంటది, వాడి దేశాలు అమెరికా భాగం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మనం కదా. అట్లా ఉండి కూడా అమెరికా ఇండో పసిఫిక్ అనే దానిలో యుఎస్ అండ్ ఇండో పసిఫిక్ అనే కమాండ్ పేరు కూడా మార్చింది ఈ మధ్య. యాక్చువల్ గా ఇంతకుముందు లేకుండే 2018లో ట్రంప్ వచ్చినాక నాకు మోడీ గారు మంచి మిత్రుడు అని మోడీ కూడా మనకు ట్రంప్ నాకు మంచి మిత్రుడు అని చెప్పిన తర్వాత 2018 దాకా ఇండో పసిఫిక్ అని లేకుండే, యుఎస్ పసిఫిక్ అనే ఉండే. కనుక ఇండో అనే పదాన్ని తీసేయడం కూడా మొన్న జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మాకు పేరు తీసేసినా సేమ్ అదే సహకారం ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు. కానీ కొన్నిసార్లు ఇటువంటివి కూడా మనకు బాధ కల్పిస్తాయి. అంటే ఇండో పసిఫిక్ అనే పదంలో ఇండో తీసేయడం అని చూస్తున్నాం మనం. అన్నిటికంటే చైనా తన వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఏం చేస్తుందంటే మయన్మార్ లో కూడా అస్థిరత సృష్టించి ఆంగ్ సాన్ సూకీని బయటకు పంపించిన తర్వాత సైనిక పాలన వచ్చిన తర్వాత సైనిక పాలనలో ఉన్న అంటే దేశాలు ఏవైతే అస్థిరమవుతాయో ఆ అస్థిరమైన దేశాలను తాను పరోక్షంగా పాలిస్తున్నట్టున్నాడు. మయన్మార్ అదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో అంతర్ యుద్ధం సృష్టించింది, నేపాల్ అదే పరిస్థితి, భూటాన్ రాజును కూడా తిరగబట్టడి చేసింది మన మీద. ఇటుపోతే మన నేపాల్ సంగతి అయితే అధ్యక్షులు పారిపోయింది. నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ అధ్యక్షులు కానీ ప్రధాన పారిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. అంటే ఆ దేశాల అస్థిరత్వంతో ఉంటే మా కంట్రోల్లో ఉంటది చైనా భావన. పాకిస్తాన్ కూడా అంతే రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం దానికి ధీటుగా ఏం చేస్తున్నామంటే ఈ జియో పాలిటిక్స్ లో చైనా చేస్తున్న జియో పాలిటిక్స్ సరిగ్గా దానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఈ 3 దేశాల పర్యటన,
ఇండోనేషియా కానీ, ఆస్ట్రేలియా కానీ, అట్లాగే న్యూజిలాండ్ పర్యటన తప్పక మనం ఈ 3 అంటే ఇండో సార్ అంటే పసిఫిక్ మన ఫారెన్ పాలసీలో ఈ మల్టీ లేయర్డ్ విధానం వెనక ఉన్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి సార్? అంటే నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చి కొడతా అంటే నేను కూడా మీ ఇంటి దగ్గరకు వస్తా అనే పని. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా చైనా యుద్ధం చేస్తలేదు. 1962 తర్వాత ఇప్పటి వరకు చైనా మనతో ఎప్పుడు యుద్ధం చేయలేదు. జియో పాలిటిక్స్ చేసుకుంటూ వెనక నుంచి ఓడిస్తున్న ప్రయత్నం చేస్తుంది. చూస్తున్నారు కదా, ప్రపంచంలో ఎక్కడా కూడా మిగతా అన్ని దేశాలు మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో చైనా ఉనికి అంతా రాజుల కాలంలో ఉన్నది. అది డెమోక్రటిక్ కాలేదు అప్పటికి. మన కమ్యూనిస్ట్ కంట్రీ కూడా ప్రకటించి 1949 తర్వాత కదా మన స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల కదా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, తిరగబడ్డది, మావో సిట్టింగ్ వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే చైనా 49 నుంచి ఏర్పడ్డ చైనా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రత్యక్ష యుద్ధాలు తక్కువ పాల్గొన్నది. ఏమైనా ఉంటే తైవాన్ ఆ సమస్యలు చూసుకున్నా కూడా అంతర్గతంగా ప్రపంచ యుద్ధాలు ఎక్కువ చైనా పాల్గొనలేదు ఎప్పుడు కూడా. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది కనుక ఇప్పుడు మిగతా యుద్ధాలు ఎక్కడ పాల్గొనలేదు చైనా. తాను ఏం చేస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ అస్థిరతత్వంతో ఉండాలి, వాళ్ళందరూ యుద్ధాల్లో లేకుంటే అట్లా బిజీ అయి ఉండాలి, తాను మాత్రం ఆర్థిక శక్తికి అభివృద్ధి చెందింది. ఏ మాట కామాట చెప్పాలి, ఉత్పత్తి రంగంలో చైనాను మించి ఇప్పుడు అమెరికా కూడా పోలేని పరిస్థితి వచ్చింది. చైనా ప్రతి చిన్న పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మ, ఆ కారు బొమ్మ నుంచి మొదలుకొని మిసైల్స్ దాకా తయారు చేస్తుంది. కానీ రక్షణ రంగంలో వాళ్ళ ఉత్పత్తులన్నీ ఉట్టియే తుస్సుమనేటివి అని మొన్న ఆపరేషన్ సింధు అప్పుడు ఏర్పడేది మనకు తెలిసింది కదమ్మా. వాళ్ళకి అర్థమైంది చైనా ఆ రక్షణ ఉత్పత్తులు ఎవ్వరు కొంటలేరు. దానికి ఒక కారణం కూడా ఉంది. వాళ్ళు యుద్ధం చేయడానికి అవసరమైన మిగతా వాళ్ళకి అమ్మేది బొమ్మ తుపాకులు అమ్ముతున్నారు. ఈ మాట అంటున్నాను, బొమ్మ తుపాకులు అమ్ముతున్నారు, పనికిరాను అమ్ముతున్నారు అనే మాట కూడా వస్తుంది. కానీ దానివల్ల వాళ్ళకే నష్టం కదా. అందుకని ఇప్పుడు ఈ 3 దేశాల పర్యటనలో మీరు అన్నట్టు స్పష్టంగా మనం ఏది జియో పాలిటిక్స్ లో చైనాను దెబ్బకొట్టడానికి పరోక్షంగా మనం సహకరిస్తున్నాం. మనకు పూర్తి స్థాయిలో మీరు అన్నట్టు వ్యూహాత్మకంగా మల్టీ లేయర్ సిస్టమ్ లో మనం విదేశాంగ విధానాన్ని మలుచుకుంటున్నాం. దీనికి జయశంకర్ గారు ప్రధానమంత్రి మోడీ గారేమో యాక్టర్, హీరో. దానికి వెనుక ఉన్నది జయశంకర్ గారు విదేశాంగ శాఖ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ లో పాల్గొంటున్నారు, వాళ్ళని ఒప్పిస్తున్నారు, మన ప్రధానమంత్రి తోలుతున్నారు, అక్కడికి వెళ్ళి విజయాలు సాధిస్తున్నారు. నిన్నైతే ఇండోనేషియాతో మనం కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా మన ఆర్థిక రాజకీయ చారిత్రక సందర్భంగా మనం అభివర్ణించవచ్చు. ఆస్ట్రేలియాలో కొన్ని అవరోధాలు ఉన్నాయి, మనం కాదంటే. ఆస్ట్రేలియాలో సిక్కులు ఎక్కువ ఉండడం, ఇక్కడ సిక్స్ ఫర్ జస్టిస్ వాళ్ళు పెద్ద ఎత్తున, కెనడా ఒకటి ఆస్ట్రేలియా ఒకటి, మన దేశంలో ఉన్న హిందూ మతంలోని ఒక శాఖ ముఖ్యంగా సిక్కులు మద్దతు ఇస్తూ అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడ చేసే బదులు అక్కడ చేస్తున్నారు. దానికి ఇక్కడి నుంచి మద్దతు కూడా కొంత లభిస్తుంది. ఇది ఆటంకపరచడానికి కూడా మా దేశంలో అంతర్యుద్ధాన్ని లేకుండా అంతర్కలహాలను మీరు ప్రోత్సహించకండి, మీ దేశంలో మీరు ప్రజాస్వామ్యం పాటించండి అని ఆస్ట్రేలియా, కెనడా కూడా ఆస్ట్రేలియాకి చెప్పడానికి కూడా మనం కొంచెం మొహమాటం లేకుండా చెప్తున్నామని నేను అనుకుంటున్నాను. మోడీ గారు కొన్ని చోట్ల మొహమాట పాడు, చెప్పాల్సింది చెప్తాడు అక్కడ. కనుక ఆస్ట్రేలియా పరిస్థితి కూడా చూడండి, ఇవాళ మనకు ఎంతమంది మన మోడీని ఆహ్వానించి ఇండియన్స్ ఎట్లా చేశారో చూసినాం మనం. అందులో సిక్కులు కూడా చాలా సంతోషపడదగ్గ అంశం అంటున్నాను నేను. ఎందుకంటే మోడీ పర్యటన ఒక రకంగా చెప్పాలంటే వెనక ముందు ఆలోచించి ఇప్పుడు పోతున్న పర్యటనకు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ముందుగా ఆలోచిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. 2047 వికసిత భారత్ కు అడుగులు పడడానికి మన చుట్టుపక్కల దేశాలను కూడా మనం ఎట్లా కోల్పోకుండా ఉన్నాను, దూరమైన దేశాలను కూడా, దూరంగా ఉన్న దేశాలను కూడా జియో పాలిటిక్స్ లో సొంతం చేసుకోవాలి. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఈ 3 దేశాల పర్యటన, ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటన అయితే మనకు చారిత్రక పర్యటనగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా మారిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ కూడా ఫైనల్ అయిపోయింది. అంటే ఈ క్షేత్రస్థాయిలో చైనా సముద్ర గస్తీని ఎదుర్కోవడానికి మనకు ఉన్నటువంటి ఇది కొత్త వ్యూహంగా చూడొచ్చు అంటారా? నా ఉద్దేశం ఏంటంటే అండమాన్ నికోబార్ వారి దీవుల నుంచి కొంతవరకు హిందూ మహాసముద్రంలో మనకు చేయగలుగుతున్నాం, హిందూ మహాసముద్రం పసిఫిక్ వైపు చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇండోనేషియాతో మంచి చేసుకోవడం వల్ల, దాని తర్వాత కదా ఇండోనేషియా ఉన్నది కనుక ఇండోనేషియాతో సంబంధాల వల్ల ఇంకా మన పసిఫిక్ మహాసముద్రంలో కూడా మనకు కొంత తిష్ట వేసినట్టు లెక్క. దాంతోపాటు లుకిస్ట్ అనే పాలసీని పివి నరసింహరావు గారు తీసుకుంటే గతంలో లాక్టిస్ట్ పాలసీని ఇవాళ మోడీ గారు తీసుకున్నారు. లుకిస్ట్ పాలసీలో మనం ఎంతవరకు పోయినామంటే ఆస్ట్రేలియా దాకా చూద్దాం అనుకున్నాం. లుకిస్ట్ పాలసీలో ఈశాన్య భారతదేశంలో రోడ్ల మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ చాలా ఇందులో భాగమే. ఇప్పుడు యాక్చువల్ గా పివి నరసింహరావు గారు దాన్ని రూపకల్పన చేశారు, లుకిస్ట్ అని. లుకిస్ట్ లో ఆస్ట్రేలియా దాకా దానికి ఒక వ్యూహం ఉన్నది కనుక దాన్ని కొనసాగించే క్రమంలో యాక్టిస్ట్ లో ఇవాళ ఈశాన్య భారతదేశంలో 7 రాష్ట్రాలు, 7 సిస్టర్స్ అంటాం, సిక్కిం పక్కన పెడితే 7 రాష్ట్రాలు,
ఆ 7 రాష్ట్రాలకు మౌలిక వసతులు కల్పించడం, కొండల నుంచి మన పెద్ద పెద్ద బొరియల నుంచి మనం మంచి రోడ్ సౌకర్యం చేసుకోవడం, రైలు సౌకర్యాన్ని కూడా బ్రహ్మపుత్ర నది దాటి రైలు సౌకర్యం ఈ మధ్యనే కల్పించుకున్నాం మనం. ఇవన్నీ చూస్తే దాని తర్వాత ఉన్న మయన్మార్ గాని, ఆ తర్వాత ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో మనం తిష్ట వేయడానికి లుక్ ఈస్ట్ పాలసీ నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎట్లా మనం ప్రబలంగా తీసుకుంటున్నామో అది ఇవాళ పనికొస్తుంది అంటున్నాడు సేమ్. అందుకనే ఇవాళ ఈ 3 దేశాల పర్యటనలో మనకు ఇండోనేషియా ప్రధానమైంది. ఆస్ట్రేలియాతో మనకు సంబంధాలు ఉన్నాయి సిడ్నీ నుంచి. కానీ ఆస్ట్రేలియా సంబంధాలు మెరుగుపరుచుకుంటూ న్యూజిలాండ్కు 40 ఏళ్ల తర్వాత అంటే ఇంతమంది ప్రధానులు వచ్చారు కదా. దాదాపు 7-8 ప్రధాని దాకా పోయి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ 4 ఎక్కడంలో మన మొరార్జీ దేశాయ్ వచ్చినా ఆయన పర్యటన తక్కువ చేశారు. ఇండియాలోనే అంతర్గత కలహాలు, కిచిడి ప్రభుత్వం నడవడానికి ఇబ్బంది పడ్డారు. కనుక ముఖ్యంగా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత 4వ ప్రధానిగా ఈయన చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ వెళ్తున్న ప్రధానిగా. న్యూజిలాండ్ లో కూడా మంచి ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలకు మనకైతే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే చైనాను అక్కడి పసిఫిక్ మహాసముద్రంలో కట్టడి చేయడానికి ఈ పర్యటన పనికొస్తుంది. ముఖ్యంగా సైనిక ఒప్పందం మొదటి నుంచి ఉన్నది మనకు, ఆఖరికి పర్యావరణం నుంచి మొదలుకొని ఇప్పుడు మన క్వాడ్ దేశాల ఒప్పందం కానీ, ఇండో పసిఫిక్ ఒప్పందం కానీ, మనకి ఏదైతే క్వాడ్ మన ప్రకృతి రీత్యా వచ్చే సునామీలు కానీ, ఉప్పెనలు కానీ ఇట్లాంటి గమనించి పరస్పరం సహకారం అందించుకోవడానికి చేశాం. ఇంకా దీనిలో అదనంగా సైనిక సహకారం కూడా లభిస్తుంది అని నేను. సైనిక సహకారం అంటే వాళ్ళు వచ్చి చైనాతో యుద్ధం చేయరు, కానీ మన మన ఏర్పాట్లు అక్కడ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కనుక మన కనుసన్నలు దాటకుండా, మన నిఘా నేత్రం దాటకుండా వాళ్ళు చైనా వాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఏమి చేయలేని పరిస్థితులు కల్పిస్తున్నాం అంటున్నారు. యా, అలాగే ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు, మన అందరికీ తెలుసు కదా సార్. సో అలాంటప్పుడు ఇప్పుడు భారత్ కూడా 2047 వికసిత భారత్ లక్ష్యంగా మనం ఈవీ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటిపైన మనం ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఈ రంగాల్లో మనము దూసుకుపోవాలి అని అంటే ఈ లిథియం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చైనాతో డిపెండ్ అయి ఉన్నాము, చైనా మీద. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల చైనా డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇంకా లిథియం బ్యాటరీస్ కోసం ఆ ఖనిజం అంతా చైనాలో ఎక్కువ ఉన్నది. మన దిగుమతి ఖర్చు ఎక్కువ అవుతుంది. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకు బాగా మిగతా ఖర్చు కంటే బాగా ఎక్కువ ఖర్చు వచ్చేది బ్యాటరీస్తే. నేను నిన్ననే మనకు E20 పెట్రోల్ వాడకం వల్ల ఎన్ని నష్టం అవుతుంది, ఎట్లా అని ఈవీస్ వాడాలంటే ఈవీస్ వల్ల ఇప్పుడు ఇది లిథియం లాంటి మన ఖనిజాన్ని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కదా. రేపు బ్యాటరీ ఫెయిల్ అయితే బ్యాటరీ ఖర్చు ఎక్కువైనట్టుంది ఈవీ కార్ల కంటే. కనుక దాన్ని తప్పించుకోవాలంటే మనం చైనా మీద ఆధారపడకుండా మీరు అన్నట్టు ఆస్ట్రేలియా ఇతర వాటి మీద ఆధారపడడం మంచిది. లిథియం అది అరుదైన ఖనిజం, అది ఎక్కడ పడితే అక్కడ దొరకలేదు. కనుక ఇప్పుడు దాకా చైనా మీద బాగా ఆధారపడడం, దాని మొత్తం అంతా అక్కడే చేసుకుంటున్నాం. ఇక ముందు మనకు ఆస్ట్రేలియా ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా మంచి మిత్రుడు, మనకు సమస్య లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళకు కొన్ని రాజకీయ కారణాల వల్ల సిక్కులను ప్రోత్సహిస్తున్నారు తప్ప, అక్కడ పార్లమెంట్ మెంబర్గా గెలిచారు, ఓటు బ్యాంక్ ఉన్నది అక్కడ, దానివల్ల ప్రోత్సహిస్తున్నారు తప్ప రాజకీయ కారణాలు కానీ, సామాజిక కారణాలు కానీ, లేకుంటే ఆర్థిక కారణాలతో కాదని నేను అనుకుంటున్నాను. రాజకీయ కారణం కంటే ఒక్కోసారి ఆర్థిక కారణాలు బాగా ప్రబలంగా ఉంటాయి. ఎందుకంటే తాను సత్యం మంది ఒడిమింగడు కదా. కనుక ఆర్థికంగా బలోపేతమైన భారతదేశం మార్కెట్ కూడా వాళ్ళకి కావాలి ఆస్ట్రేలియా. అసలు భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రోజా గారు మీకు తెలుసు, ఏమంటా అంటే మన భారతదేశ జనాభా ముఖ్యంగా మధ్యతరగతి పెరుగుతుంది. మధ్యతరగతి 2047 కల్లా 70% పైగా మధ్యతరగతి పెరుగుతారట. అటువంటి అప్పుడు ధనవంతులు ఒక 2-3% ఉంటే మిగతా అంతా మధ్యతరగతి ఏవో మిడిల్ క్లాస్ అంటాం కదా, వీళ్ళు వస్తువుల వాడకం ఎక్కువైతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా మన దిగు చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉత్పత్తులు అమ్ముకోవడానికి మంచి మార్కెట్ మనకి. అందుకని రాజకీయ ఆర్థిక సంబంధాలు మనతో కోరుకునే దేశాలు ఎక్కువైనాయి. అందుకని 80 దేశాలు తిరగలిగాడు. మనంతలో మన బాబాబు వస్తామని మనం రిక్వెస్ట్ చేసుకుంటలేం కదా. వాళ్ళు పిలిస్తేనే పోతున్నాం. వాళ్ళు పిలిచినట్టు చేసుకోవడం అంటే ఏంటి, మనల్ని అతిథిగా మన ప్రధానమంత్రిని పిలుచుకోవడానికి అవకాశం వాళ్ళకుంటే కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే రకం మనం కాదు. కనుక మనం పిలుచుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి పోయి కూడా మనం ఇచ్చి వస్తున్నాం, మన ఇంటికి వస్తే కూడా వాళ్ళకి ఇచ్చి పంపుతున్నాం. అందుకని జపాన్ ప్రధాని మొన్న అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు మనకు ఈశాన్య భారతదేశంలో జైకా నిధులతో, జపాన్ వాళ్ళ నిధులతోనే చాలా మౌలిక వస్తువులు కల్పించుకునే రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, వాటికి చాలా సహాయం చేస్తుంది జపాన్ అంటున్నాడు. జపాన్ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కదా ప్రపంచంలో, వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అంటే మనం జియో పాలిటిక్స్ లో చైనాను డైరెక్ట్ గా పంచాయతీ పెట్టుకోమని, చైనా కూడా సేమ్ అదే వ్యూహం అవలిస్తుంది. ఎక్కడ యుద్ధాలు చేయదు చైనా, మనం కూడా యుద్ధాలు చేయమని. ఒక పాకిస్తాన్ తోనే మనకు సమస్య చేస్తుంది, కానీ ఏ దేశంతో యుద్ధాన్ని కోరుకుంటలేం మనం. బంగ్లాదేశ్ లాంటిది కూడా తోకజాడించినా, మొన్న వాళ్ళ ప్రధానమంత్రిని అప్పచెప్తారో లేకుండా మేము చర్య తీసుకుంటామన్నా మనం ఏమంటలేం.
అంతేకాదు నేపాల్ ప్రధాని 100 రోజులు అయింది ఆయన వచ్చి. ఇప్పటికి మన రాయబారిని కలవడానికి కానీ, మన భారతదేశాంతో సత్సంబంధాలు చేయడానికి కానీ సిద్ధంగా లేడు ఆయన. కొత్త ప్రధాని జెన్జీ నుంచి వచ్చిండు అనుకుంటే కూడా అదే మొండిపోకడుతూ పోతున్నాడు. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలను చైనా మెల్లమెల్లగా సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకా దూరం పోయి చైనాకు చెక్ పెట్టే క్రమంలో తుంపిళ్ళ బలమని గట్టిగా చూపించాలి మనం. లేకపోతే ఎదుటివాడికి ఎప్పుడు భయపడతాడు? ఇండియా అంటే మనకి శత్రుత్వం పెట్టుకుంటే రేపు పొద్దున కష్టం అని. యుద్ధం వచ్చినాక తేలిపోతుంది ఎవరికి వాడు. చూసాం కదా, అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికా అగ్రదేశం గెలుస్తుంది అనుకున్నాం, చూసారు కదా. అందుకనే మనం ఇక్కడ కూడా చైనాకు చూస్తే మనం భయపడ్డంటే మనం చూస్తే చైనా భయపడాలి. భయపడాలంటే ఏం చేయాలి? మిగతా వారి శత్రు దేశాలను మనం కైవసం చేసుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. అంటే మన వైపు బలం పెంచుకోవాలంటే ఇప్పుడు వారి దేశాల సమావేశం ఒకటి, చైనాకు అమెరికా చూసుకుంటే, అమెరికా చైనాను చూసుకుంటే మనకు మద్దతు ఇచ్చే అవసరం ఎక్కువ ఉండదు, అవకాశం కూడా కాదు, అవసరం ఎక్కువ వాళ్ళకు. మిగతా క్వాడ్ దేశాలకు కూడా అదే అవకాశం ఉంటుంది. కనుక ఇండో పసిఫిక్ పాలిటిక్స్ లో చైనాను చెక్ పెట్టడానికి ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ 3 దేశాల పర్యటన చాలా మంచి విజయవంతం అయింది, ఇంకా అవుతుంది అనుకున్నారు. దాని ద్వారా మన భారతదేశం పసిఫిక్ మహాసముద్రంలో తనదైన రీతిలో కొన్ని దీవుల్లో మన రక్షణ శక్తులు పెంచుకుంటున్నాం, నిఘా నేత్రాన్ని పెంచుకుంటున్నాం. దాని ద్వారా మనం యుద్ధం ఎప్పుడు కూడా ఎదుటివాడి మన వ్యూహాలను మనం పసిగట్టడమే యుద్ధం అంటాం. ఎదుటివాడి వ్యూహాలను పసిగట్టకపోతే ఏమవుతుంది? అమెరికా చైనా మన ఇరాన్ తో ఓడిపోయినట్టయితే కదా. వాళ్ళు చూస్తున్నాం, ఇరాన్ డిమాండ్లే ముద్రకు వస్తున్నాయి. కనుక అమెరికా అగ్రరాజ్యమే తానంతకు తాను ఇరాన్ తో ఢీకొట్టి పోయిందంటే మనం అట్లా కాకుండా ఉండాలంటే చైనా వ్యూహాలను కనుక్కోవడానికి ఇండో పసిఫిక్ పాలిటిక్స్ లో, జియో పాలిటిక్స్ లో మనదైన రీతిలో మనం అడిగేసినాం. దాని ప్రకారమే ఇవాళ మొదటి అడుగు పడ్డది అనుకుంటున్నాను. గతంలో జరిగినా కూడా ఈ 3 దేశాల పర్యటన అనేది మంచి తీరానికి చేరుకునే ప్రకటన అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అలాగే న్యూజిలాండ్తో ఈ ఎఫ్టీఏ వల్ల మనకు 57% ఏదైతే ఎగుమతుల్లో సుంకం లేనటువంటి వెసులుబాటు మనకి కల్పించారు. అంటే ఇది చాలా సానుకూలమైనటువంటి విషయంగా మనం చూడాలి. బట్ ఇతర అభివృద్ధి చెందినటువంటి దేశాలతో ఉన్నటువంటి ఈ ట్రేడ్ డెఫిసిట్ సమస్యను ఈ అగ్రిమెంట్, ఈ ఎఫ్టీఏ ఎలా మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? ఇద్దరికి పరస్పరం లాభమే అంటున్నాను. పరస్పరం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో కుదిరించుకుంటే ఎవరికైనా లాభమే కదా. మన ఎగుమతులను వాళ్ళు ఫ్రీగా తీసుకుంటారు, వాళ్ళ ఎగుమతులను మనం ఫ్రీగా సప్లై చేసుకుంటారు. దానివల్ల ఏమైందంటే 2 దేశాల ప్రజలు లాభం అంటున్నారు. కేవలం ఇప్పుడు ఇచ్చుకుండు వాయనం పుచ్చుకుండు వాయనం అన్నట్టు ఇప్పుడు చైనా చేస్తుంది, మన అమెరికా చేస్తుంది అదే కదా. మేము 50% అంటే మనం 70% అంటాం. ఆటోమేటిక్ ఏమైంది? ఇక్కడ 50%తో ప్రజలతో మనమేమో అమెరికా ఉత్పత్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, వాళ్ళ ట్యాక్స్లతో, మన ట్యాక్సులతో వాడు అక్కడ అమెరికాలో అమ్ముకోవాల్సి వస్తుంది కదా. ఎవరి మీద పడుతుంది భారం? తాగేవాడే కడతాడు తాళ పన్ను అన్నట్టు ప్రజల మీద పడుతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏమైతే ఇద్దరి మీద భారం పడదు. దాని ద్వారా ఏమైతే వెసులుబాటు, వాణిజ్య వెసులుబాటు ఇంకా పెరుగుతుంది. అంటే దాంతో పరస్పరం ప్రయోజనాలు పెరుగుతాయి, ప్రజల మీద భారం పడదు. ఆ వస్తువులు వాళ్ళు అమ్ముకోవడానికి మన దేశంలో మనం వాళ్ళ దగ్గరికి పోయి మనం అమ్ముకోవడానికి కుదిరించుకోవడం చాలా మంచిది. మీరు అన్నట్టు న్యూజిలాండ్ తో కూడా ఈ ఆర్థిక సంబంధాల్లో ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ చాలా పనికొచ్చేటి అంట. అది ఉభయతారకం అంట, ఇద్దరికి కూడా, వాళ్ళకైనా మనకైనా లాభం. అలాగే మనమేమో అమెరికాతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నాం ఒకవైపు, ఇంకోవైపు చూస్తేనేమో బ్రిక్స్ సమావేశాలకు భారత్ నాయకత్వం వహిస్తూ ఉంది. సో ఈ 2 కాంట్రడిక్టరీ యాక్షన్స్ను అంటే వీటితో భారత్ తన స్ట్రాటజిక్ అటానమీని ఎలా కాపాడుకుంటుందంటారు? అంటే అంటే ఇప్పుడు ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడం సామెత. ఉపాయం ఉంది మన దగ్గర, ఆ ఉపాయంతోనే మనకు తెలుస్తాం. ఉదాహరణకు G7 దేశాల్లో మనమైతే సభ్యులను కాదు కదా, మనం పిలిచిందా లేదా? ఇవాళ మన G20 దేశాలకు మనకు మన 4వసారి మన భారతదేశం అధ్యక్షులు ఎన్నిక చూస్తున్నాం కదా. G20 దేశాలకు అమెరికా భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే G20 దేశాలకు గట్టిగా తలుచుకుంటే యూరోపియన్ కరెన్సీ లాగా మనం కూడా తయారవుతాం అంటున్నాను. G20 దేశాలు సరిగ్గా తలుచుకుంటే రేపు పొద్దున చైనా మనమే ఉన్నాం, చైనా మనం కూడా మన యోన్ల వాళ్ళు రూపాయలను మనం మార్చుకున్నాం అనుకోండి, మొత్తం ఈ 20 దేశాలు, 20 కాకుండా ఇంకో 4-5 దేశాలు కలిసి ఉంటే మనం లోకల్ కరెన్సీలో ఎవరికి వాళ్ళు మార్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా డాలర్ రారాజుగా ఉండదు కదా. డాలర్ రారాజుగా ఉండాలంటే G20 దేశాలకి ప్రమాదం ఉంది. కనుక అమెరికా అధ్యక్షుడు G20 దేశాలను శాపనార్థాలు పెట్టిండు. మీరు లోకల్ కరెన్సీ వాడుకుంటే మీరు నష్టం అయిపోతారని మాట్లాడిండు. అంతెందుకు RIC మీద కూడా శాపనార్థాలు పెట్టిండు కదా. రష్యా, ఇండియా, చైనా కలిసి ప్రణాళిక రచించుకుంటే మీరు నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టిండు. కనుక యూరోపియన్ కరెన్సీని చాలా ఈజీగా వాళ్ళు పడగొట్టకండి.
వాళ్ళు విభేదాలు సృష్టించి ఒక్కరొక్కరుగా యూరోపియన్ కంట్రీస్ నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. కానీ మన G20 దేశాలను ఆయన ఏం చేయలేకపోతున్నాడు. అది ఆ అక్కస్ అంతా కూడా. కానీ వాడి దేశాల్లో మన అమెరికా ఉంది. మనం చూడండి, అంటే గమ్మత్తుగా ఉంటుంది. మన అంతా మల్టిపుల్ అంటే ఒక బహు విధాలుగా మనం ప్రపంచంతో సంబంధాలు కలిగినాం. ఎక్కడ నిన్నటికి చెప్తాడు మన అలీ ఖొమైనీ అంత్యక్రియలు ఇవాళ జరుగుతున్నాయి. అక్కడ 3 రోజుల కింద 4 రోజుల కింద మన ప్రతినిధి అక్కడికి వెళ్ళింది. ఇరాన్ ఎంత బాగా రెస్పాండ్ అయిందంటే భారతదేశానికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలిపింది. మీరు మా దేశ అధ్యక్షుడు మన సుప్రీం చనిపోయిన అంత్యక్రియలకు వచ్చిండ్రు, ముఖ్యంగా భారత్ మేము రుణపడి ఉంటాము, మాకు మంచి మిత్ర దేశం అని ఇరాన్ వాళ్ళు ప్రకటించారు. అది మన గొప్పతనం కదా అంటున్నాడు. ఇవాళ వాడి దేశాలలో అమెరికాకు మన అవసరం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే చైనాను ప్రతిఘటించాలంటే వాడి దేశాలలో 3 మనవే కదా, మనం కానీ ఆస్ట్రేలియా కానీ మనకు జపాన్ కానీ మొత్తం 3 అవే కదా మన దేశాలు. కనుక 4వ దేశంగా దూరంగా ఉన్నా కూడా అమెరికా 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చైనా వ్యూహాలు పసిగట్టానన్నా మన అవసరం ఎక్కువ ఇప్పుడు వాళ్ళకు. కనుక దానికి ఉపయోగపడతాం. అట్లా అని పూర్తిగా లోఫర్గిరి చేయం. మనం పాకిస్తాన్ పూర్తిగా అదే కదా, లొంగిపోతుంది. పాకిస్తాన్ అమెరికా ఇది చెప్తే తింటుంది. మనం అట్లా కాదు కదా, మన అవసరం. మా ఇంటికి వస్తే ఏం చేస్తామని మనం కూడా చూస్తాం. వాడు అమెరికన్ ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ అంటే మనం కూడా ఇండియా ఫస్ట్ అంటాం కదా. దానికి చైనా ఏమైనా మనం దెబ్బతీయాలంటే భారత్ సహకారం లేకుండా దెబ్బతీయదు అనే దానికే 2018లో ఇండో పసిఫిక్ అని పేరు పెట్టింది ట్రంపే కదా. 2018 దాకా ఓన్లీ US పసిఫిక్ అనే ఉంటాయి కదా ఆ కమాండర్స్ కు. అట్లా 2018లో పెట్టింది. ఇప్పుడు తీసేసినా కూడా ఆ రూపం అయితే మారదంటున్నాడు. పేరు మారింది, పేరులో ఏముంది అంటున్నారు. కనుక అమెరికాకి ఎప్పుడు కూడా చైనా థ్రెట్ అధిగమించాలంటే మనతో బాగుండాలి, ఈ క్వాడ్ దేశాలు మిగతా 2 దేశాలతో బాగుండాలి. కనుక మన అవసరం అమెరికాకి ఎక్కువ ఉన్నది, ఏది చైనాకు థ్రెట్ పెట్టాలంటే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.